22వ తారీఖు మే నెల 2025న హనుమత్ జయంతి. వైశాఖ కృష్ణపక్ష దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో అంజనా కేసరి అను పుణ్య దంపతులకు జన్మించాడు ఆంజనేయుడు. హనుమంతుడు పుట్టుకతోనే సర్వ విద్యలు తెలిసినవాడు. గురోపదేశం కొరకు సూర్యుని వద్ద వేదాంగాలు నేర్చినవాడు. వాక్పటిమ ఉన్నవాడు. చతుర్వేద పారంగతుడు. వైష్ణవ భక్తులలో శ్రేష్టమైనవాడు. అయోధ్యలో శ్రీరాముని జననంతో పాటు కిష్కింధలో వాయుపుత్రుడుగా హనుమంతుడు మరియు ఇతర వానర సైన్యం కూడా రావణ సంహారంలో శ్రీరాముని పక్షాన నిలబడేందుకు జన్మించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసేందుకు రామ కార్యాన్ని సిద్ధింపజేయడానికి పరమశివుడే హనుమంతుడిగా అవతరించాడు. అందుకే హనుమంతుడిని రుద్రాంశ సంభూతుడని అంటారు. హనుమంతుడి జననం. అంజనాదేవి పూర్వం ఇంద్రుని సభలో అప్సరసలలో ఒకరిగా ఉంటూ ఒక మహర్షి శాపంతో భూమి మీద కోతి రూపంలో కుంజరుడు అనే వానరుడికి జన్మించింది. కానీ ఆమెకు కోరిక మీదకు మనిషి రూపంలో మారే అవకాశం కూడా మహర్షి అనుగ్రహించాడు. తర్వాత ఆమెను మహాబలశాలి అయిన కేసరి అనునతనికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తండ్రి. ఆమెకు సంతానం కలగలేదని పరమేశ్వరుడిని ఆరాధించగా వాయుదేవుడి చేత ఈశ్వర ప్రసాదాన్ని పంపగా ఆమె గ్రహించి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు మహాబలశాలి, పరాక్రమ వీరుడు, తేజోవంతుడు, బుద్ధిమంతుడుగా జన్మించాడు. ఈశ్వరాంశ సంభూతుడుగా అంజనీదేవి కుమారుడు గనుక ఆంజనేయుడిగా, వాయుపుత్రుడిగా, కేసరీ పత్ని కుమారుడు గనక కేసరీ నందనుడిగా పేర్లు పొందాడు. సీతాదేవి పాపిట సింధూరం ధరించినప్పుడు చూసి హనుమంతుడు, అమ్మ, సింధూరం ఎందుకు ధరించావు అని అడిగాడు. అప్పుడు సీతమ్మ శ్రీరాముడు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని బదులు చెప్పింది. వెంటనే హనుమంతుడు ఒళ్లంతా సింధూరం పూసుకుని వస్తాడు. అప్పటి నుండి తనను సింధూరంతో పూజించిన వారికి దీర్ఘాయుషు కలిగిస్తాడు, అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాడు. హనుమంతుడు సీతాదేవిని లంకలో గుర్తుపట్టి రాముని చూడమని ఇచ్చి తిరిగి అయోధ్యకు వెళ్తుండగా అతడిని ఆశీర్వదించుటకు దగ్గరలో పువ్వులు కనబడక అక్కడే ఉన్న తమలపాకుల తీగకున్న తమలపాకును కోసి హనుమంతుడి తలపై పెట్టి ఆశీర్వదించింది. అందుకు అతడు ఎంతో సంతోషపడతాడు. లంకా దహనం తర్వాత రాముడు, వానర సైన్యం అతడికి తమలపాకులతో సపర్యలు చేస్తారు. అందువల్ల అవి ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి. సమస్య ఎలాంటిదైనా తమలపాకుతో హనుమంతుడిని సేవిస్తే సమస్యలు తీరుతాయి. నాగదోషాలున్నవారికి ఉపశమనం కలుగుతుంది. హనుమంతుడు శనిని రావణుడి చెర నుండి విడిపిస్తాడు. శని హనుమంతుడి భుజాలపై తన ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తే హనుమంతుడు తన బాహువులతో నలిపేస్తాడు. అప్పటి నుండి హనుమంతుడిని ఆశ్రయించిన వాళ్ళకి శని నుండి ఎటువంటి బాధలు ఉండవు. జన్మరాశిలో గనక శని ప్రవేశిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి కనుక హనుమంతుడిని పూజిస్తే హనుమంతుడి భక్తులకు శని దూరంగా ఉంటాడని నమ్మకం. చిన్న వయసులో బాణుడిని చూసి ఆకాశంలో ఎగురుతూ అది పట్టుకొని తినాలని వస్తుండగా అది చూసి ఇంద్రుడు బాలుడు కాగిపోగలడు అని ఆపే ప్రయత్నంలో గదతో చెంపలపై కొడతాడు. అప్పుడు చెంపలు అనగా హనువులు నొక్కుకుపోయి హనుమంతుడు అని పిలువబడతాడు. అప్పుడు దేవతలందరూ పసివాడికి ఇంద్రుని వల్ల జరిగిన తప్పిదానికి ఎంతో బాధపడి అందరూ వరాలు ఇస్తారు, చిరంజీవిగా ఆశీర్వదిస్తారు. సూర్యగ్రహణ సమయం కాగా రాహువు కూడా సూర్యుడిని పట్టుకోవడానికి వస్తున్నాడు. ఒకే సమయంలో ఇద్దరు సూర్యుడి వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కానీ హనుమంతుడు వాయువేగంతో ముందుగా సూర్యుడిని పట్టుకున్నాడు. రాహువుపై గెలిచాడు. రాహువు హనుమంతుని శౌర్యానికి మెచ్చుకున్నాడు. హనుమంతుని పూజించేవారు రాహువుకు ఇష్టమైన మినపప్పుతో చేసిన ఆహారాన్ని హనుమకు నైవేద్యం సమర్పిస్తే రాహుదోషాలు తొలగుతాయని వరమిచ్చాడు. అది రాహువును పోలినట్టుగా ఉండాలని వివరించాడు. అందుకే రాహువును పోలినట్లు పాముల అనగా దండలా గుచ్చి మినపవడలు హనుమంతుడి మెడలో వేస్తారు. హనుమత్ జయంతి నాడు హనుమాన్ చాలీసా, సుందరాకాండ లాంటివి పారాయణ చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.